చందమామ కథలు. పిశాచాల దిబ్బ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు చాలా భూములుండేవి. కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవడం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నిటినీ పంచుకున్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు భూములలో సేద్యం లేక బీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉన్నది. దానిని అందరూ పిశాచాల దిబ్బ అనేవాళ్ళు. దానిని ఆసామి ఎంతమందికో కమతానికిచ్చాడు. కానీ ఒక్కరు దున్ని పండించలేకపోయారు. ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దున్నడానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరిపోయి తాళ్లు తెంచుకొని పారిపోయేవి. అక్కడ పిశాచాలుండి పొలం సాగు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు. ఈ దెయ్యాల దెబ్బ ఎవరికి చెందాలనే సమస్య వచ్చింది. అందరూ మాకు వద్దంటే మాకు వద్దు అన్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు దూరపు బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉన్నది. ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి తండ్రి లేరు. చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాట్నం వడుకుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటున్నది. పాపం గౌరికి ఈ పొలం ఇస్తే అది చూసి ఎవడన్నా పెళ్లాడతాడు. బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది. ఆసామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు. ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు. గౌరీ బొత్తిగా దిక్కులేని మనిషి కాదు. ఆమెకు కాబోయే భర్త చాలా కాలం క్రితమే నిర్ణయమయ్యాడు. అతని పేరు వీరభానుడు. అతను కూడా గౌరీలాగే అతి పేదవాడు. డబ్బు సంపాదించుకుని వచ్చి గౌరీని పెళ్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. అతను గౌరీ గుడిసెలోకి అడుగు పెట్టేటప్పటికీ ఆమె రాట్నం వడుకుతున్నది. అతనిని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతే లేదు. వీరభానుడు తన భుజాన ఉన్న మూట దించి తాను తెచ్చిన డబ్బు నగలు గౌరికి చూపి, గౌరీ, ఇదిగో మన సొమ్ము. ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. అచ్చగా దీని మీదే మనం బతకనవసరం లేదు. నేను కష్టం చేసి నిన్ను పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. గౌరీ సంతోషంతో పెళ్లికి సమ్మతించింది. ఆ సమయానికే చచ్చిపోయిన ఆసామి తాలూకు బంధువు ఒకడు వచ్చి, గౌరీ, నీ అదృష్టం పండింది. పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు ఏర్పాటు చేశాం. కొండ దిగువన ఉన్న బీడంతా నీకు ఇచ్చేటట్టు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గౌరికి దుఃఖం ఆగలేదు. అందరూ మంచి మంచి పొలాలన్నీ తీసుకుని తనను దిక్కులేని దాన్ని చేసి పిశాచాల దెబ్బ అంటగట్టారని ఆమె తెలుసుకున్నది. గౌరీ ఎందుకు ఏడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు. ఆమె పిశాచాల దెబ్బను గురించి చెప్పాక అతను, వెర్రిదానా, పిశాచాలు మనల్ని ఏం చేస్తాయి? ఆ దిబ్బను నేను సాగు చేయకపోతే నాకు మారు పేరు పెట్టుకో అని గౌరీని ఓదార్చాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు, నాగలి, ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు. అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు, నాగలి వెంటబెట్టుకొని పిశాచాల దెబ్బ దున్నబోయాడు. కానీ అతను దున్నడం ఆరంభించాడో లేదో ఏవో వెర్రి కేకలు వినిపించాయి. ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి. వీరభానుడు ఒక ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు. ఎద్దు అతన్ని పడేసి ఈడ్చింది. అతని తల పొలంలో ఉన్న రాయికి తగిలి రక్తం కారసాగింది. తన భర్త ఎద్దులు లేకుండా ఒంటి నిండా రక్త ప్రవాహాలతో ఇల్లు చేరడం చూసిన గౌరికి గుండె అవిసిపోయింది. ఆమె పెద్దగా ఏడుస్తూ, నేను చెప్పలేదా ఆ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు? ఎన్నో ఏళ్లు తిరిగి సంపాదించుకువచ్చిన డబ్బంతా మాయమైనట్లుగా పోయింది కదా అన్నది. నన్ను పిశాచాలేమీ చెయ్యలేదు. బుద్ధి లేని జంతువులు కావడానా గొడ్లు బెదిరాయి. వాటిని పట్టుకోబోయి నేను ఈ దెబ్బలు తగిలించుకున్నాను. ఆ పొలం అంతు కనుక్కోకుండా వదులుతానని ఒక్కనాటికి అనుకోకు అన్నాడు వీరభానుడు. అతను అన్నంత పని చేశాడు. రోజు చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడిందాకా పొలాన్ని పారతోనూ పలుగుతోనూ తవ్వాడు. ఒంటరిగాడు ఈ ప్రకారం ఎంత మేర వ్యవసాయం చేయగలుగుతాడు? కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు. పంట నూర్చాడు. ధాన్యం ఇంటికి చేర్చాడు. పిశాచాలు అతన్ని భయపెట్ట చూశాయి. కానీ అతడు వాటిని లక్ష్య పెట్టనే లేదు. గౌరీ అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానన్నది. కానీ ఆమె గర్భిణిగా ఉండడం వల్ల అతను ఒప్పుకోలేదు. రోజు అతను ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరీ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చునేది. ఈ గింజలు మన తిండికి చాలు,
పై ఏడు ఇంతకంటే మనగాడి పంట పండించకపోతే చూడు అన్నాడు వీరభానుడు గౌరితో. 3 ఏళ్లు గడిచాయి. ఏ ఏటుకు ఆ ఏడు ఎక్కువ పంట పండిందే కానీ ఒంటి మనిషి కృషి కావటం చేత, ఎద్దులు లేని కారణం చేత పిశాచాల దెబ్బలో ఒక వంతు కూడా సాగులోకి రాలేదు. ఈలోపుగా గౌరి 2 పిల్లల తల్లి కూడా అయింది. ఒకనాడు అతను పొలంలో గడ్డ తిరగవేస్తుండగా పక్కనే ఎవరో నిలబడి, ఏం బాబు, దేశం గొడ్డుపోయిందా? ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు? ఎందుకొచ్చిన శరీర శ్రమ అన్నట్లు వినిపించింది. వీరభానుడు తల ఎత్తి చూశాడు. బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా ఎత్తుగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు. ఇది పిశాచమే అని గ్రహించి వీరభానుడు సమాధానం చెప్పక తన పని తను చూసుకోసాగాడు. అయినా నల్లటివాడు వదిలిపెట్టక, పలకవేమయ్యా, నీ కష్టమేమిటో చెప్పుకోరాదు, చేతనైతే సహాయం చేస్తాగా అన్నాడు. వీరభానుడు ఆ నల్లటివాడిని సమీపించి జరిగిందంతా చెప్పి, నీవెవరో నాకు తెలుసు, నీ సహాయం నాకేమీ అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. నల్లటివాడు నవ్వి, నన్ను బాగానే పోల్చుకున్నావు, కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను. ఆ కనపడే కొండ మీద నా నివాసం. నన్ను కొండదేవర అంటారు. నిన్ను చూస్తే నాకు కూడా మనిషిలాగా కొంతకాలం బతకాలని ఉంది. అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో. ఈ బీడంతా దున్నేసి బంగారం పండించుదాం అన్నాడు. చూస్తూ చూస్తూ నిన్ను కూలికి ఎలా పెట్టుకోను అన్నాడు వీరభానుడు. భయమా అన్నాడు కొండదేవర. వీరభానుడికి పౌరుషం వచ్చింది. సరే, అలాగే పెట్టుకుంటాను. కొండడు అని పిలుస్తాను. నా భార్య దగ్గర, పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగే ఉండాలి గాని నీ జిత్తులు చూపకూడదు. దీనికి సమ్మతిస్తే నా కింద పని చెయ్యి, లేకపోతే నీ దారిన నువ్వు పో అన్నాడతను. అందుకు కొండదేవర ఒప్పుకున్నాడు. కొండడి సలహా మీద వీరభానుడు మరొక ఎద్దుల జత కొన్నాడు. వాటితో బీడంతా దున్నాడు. కొండడిది యమబలం. ఎంత కష్టపడి పని చేసినా వాడికి అలుపు రాదు. ఆ ఏడు పిశాచాల దెబ్బలో నిజంగానే బంగారం పండింది. ఊళ్ళో అందరూ వీరభానుడిని చూసి అసూయపడ్డారు. ఒకనాడు గౌరి కొండన్ని తన పిల్లలకు తోడుగా ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడడానికి వెళ్ళింది. వీరభానుడు పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. అతని ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావు కేకలు పెట్టడం వినిపించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి పిల్లలు గాది వెనక దూరి అమ్మో బాబో అని అరుస్తున్నారు. కొండడు విరగబడి నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నావురా పశువా అని అడిగాడు వీరభానుడు. పిల్లల్ని ఆడిస్తున్నా అన్నాడు కొండడు నవ్వుతూ. కాదు నాన్న, వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు. గొర్రె తల, సింహం తల, గాడిద తలలా చేస్తున్నాడు అన్నారు పిల్లలు. వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి, బయటకు పద, మళ్ళీ నాకు నీ మొహం చూపించకు అంటూ కొండని బయటకు లాక్కుపోయాడు. కొండడు మర్యాదగానే బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చాక ఎందుకు పోవాలి అన్నాడు. నా పిల్లల్ని ఎందుకు భయపెట్టావు? నేను మొదటే చెప్పాను కదా, నువ్వు నా కింద పని చేయడానికి వీల్లేదు అన్నాడు వీరభానుడు కోపంగా. నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా అని అడిగాడు కొండడు. నా చేతనైనంత చేసుకుంటాను, నువ్వు ముందు పద అన్నాడు వీరభానుడు. నేను పోను, ఏం చేస్తావు? నేనెవరో నీకు బాగా తెలుసు అన్నాడు కొండడు. మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియబడ్డాడు. ఇద్దరూ చాలాసేపు కొట్టుకున్నారు. చివరకు ఎలాగో వీరభానుడు కొండని పడేసి గుండెల మీద కూర్చొని చావు దెబ్బలు కొట్టాడు. కొండడు విరగబడి నవ్వసాగాడు. ఆ నవ్వు విని వీరభానుడికి మరింత ఆగ్రహం వచ్చి, నీకు నవ్వులాటగా ఉందా? తిన్న దెబ్బలు చాలలేదా అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు. చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను లేవని అన్నాడు కొండడు. తరువాత కొండడు లేచి నిలబడి మళ్ళీ నవ్వుతూ, నీ వంటి వాణ్ణి నేనెక్కడా చూడలేదు. నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీ పొలం నువ్వే చూసుకో. కానీ పిశాచాలేమైనా నిన్ను బాధిస్తే కొండ అని ఒక్క కేక పెట్టు చాలు, నేను వెంటనే వచ్చి వాటి సంగతి తేలుస్తాను అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్టే మాయమైపోయాడు. ఆ తరువాత వీరభానుణ్ణి ఏ పిశాచాలు బాధించలేదు. అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నిటికన్నా మంచి పంటలు పండే పొలం అయింది. గౌరితోనూ పిల్లలతోనూ అతను చాలా సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగింది. కొండదేవర వీరభానుడి కింద పాలికాపుగా పనిచేయడానికి వచ్చిన కారణం ఏమిటి?
వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు? మానవ మాతృడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పాలికాపుగా చేరాడు. కొండడి సహాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడా. కానీ వీరభానుడికి ధనం మీద ఎక్కువ ప్రేమో, తన భార్యా బిడ్డల మీద ఎక్కువ ప్రేమో పరీక్షించాలని కొండదేవరికి కోరిక కలిగి వీరభానుడికి కోపం తెప్పించాడు. కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరభానుడు అతన్ని వెళ్ళిపోమ్మన్నాడు. అంతేకాదు, పిశాచాలకు రాజైన కొండడి మీద కలియపడ్డాడు కూడా. అది చూసి కొండడు సంతోషించి తాను ఓడినట్టు ఒప్పుకున్నాడు. అంతేగాని వీరభానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మనోభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.